హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబీనాతో సరదాగా. ఈరోజు అయితే ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. మనకి సండే అయినా ఇంకేదైనా మంచిగా తినాలి అనిపించినా మనకు ముందు గుర్తొచ్చేది చికెన్ బిర్యానీ. అలాంటి చికెన్ బిర్యానీ చాలా రకాలుగా చేసుకుంటూ ఉంటారు కదా. ఈరోజైతే నేను డబుల్ మసాలా వేసి చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా ఈ చికెన్ బిర్యానీలోకి నేను గోంగూర పచ్చడి చేస్తున్నాను. బిర్యానీలోకి ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా చేస్తున్నాను గోంగూర పచ్చడి. ఈ రెండు కాంబినేషన్ ఈరోజైతే మీకు చూపిస్తాను. ఈ రెండు చూపించే ముందుగా మన వీడియోకి లైక్ చేసేయండి. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తా అంటే ఇలాంటి రెసిపీస్ కోసం త్వరగా సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఇక మనం అయితే వంట స్టార్ట్ చేసేద్దాము. ముందుగా అయితే చికెన్ కలిపి పెట్టుకుందాము. 1 కిలో చికెన్ అయితే తీసుకున్నాను, బాగా శుభ్రం చేసుకునేసాను. ఈ 1 కిలో చికెన్కి ఇప్పుడు మసాలాలు అయితే కలిపి పెట్టుకునేయాలి. ముందుగా 1 కిలో చికెన్కి రెడ్ చిల్లీ పౌడర్ అండి 1 స్పూన్ వేసుకోవాలి. తర్వాత ధనియాల పౌడర్ 1 స్పూన్ వేసుకోవాలి. తర్వాత పసుపు పొడి 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. పసుపు పొడి కొద్దిగానే వేసుకుంటున్నాను. తర్వాత సాల్ట్ రుచికి తగిన విధంగా వేసుకోవాలి. తర్వాత గరం మసాలా 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. ఇవన్నీ ఇప్పుడు చికెన్లో వేసుకునేయాలి. చికెన్లో వేసుకొని తర్వాత పెరుగు అండి, గడ్డ పెరుగు, ఫ్రెష్గా ఉండే పెరుగు తీసుకోండి. ఇదైతే 1 కప్ వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకొని బాగా కలిపి పెట్టుకునేయాలి. ముక్కని కొద్దిగా పిసికినట్టు కలుపుకోవాలి. ఇలా మసాలాలన్నీ చికెన్లో బాగా కలుపుకునేసిన తర్వాత మూత పెట్టి ఒక 1/2 అవర్ అయితే పెట్టేయాలి. ఇప్పుడు చికెన్ అయితే కలిపి పెట్టుకునేసినాం కదండి. ఇప్పుడు రైస్ అయితే నానబెట్టుకునేద్దాము. చికెన్ కలిపి పెట్టుకున్నప్పుడే రైస్ కూడా నానబెట్టుకునేయాలి. రైస్ కూడా ఒక 1/2 అవర్ నానితే బాగుంటుంది. నేను ఇంట్లో ఉన్న రైస్నే వాడుతున్నానండి, నార్మల్ బాస్మతి రైస్ వాడటం లేదు. ఇంట్లో వాడే నార్మల్ జీలకర్ర మసూర రైస్ అయితే వాడుతున్నాను. నేను 2 గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను. ఈ 2 గ్లాస్ రైస్ని ఒక 2-3 సార్లు బాగా కడిగి నానబెట్టుకునేయాలి. మీకు కావాలంటే బాస్మతి రైస్ కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు చికెన్ కలిపి పెట్టుకునేసాము, రైస్ కూడా నానబెట్టుకునేసినాం కదండి. ఇప్పుడైతే బియ్యం నానడానికి చికెన్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఒక 1/2 అవర్ అయితే పడుతుంది. ఈ లోపల మనము గోంగూర పచ్చడి అయితే చేసుకునేద్దాము. బిర్యానీలోకి నేను ఒక 2 కట్టలు గోంగూర అయితే తీసుకున్నానండి. ఇప్పుడు ఈ గోంగూరను బాగా శుభ్రం చేసి పెట్టుకునేసాను. ఇప్పుడు మనం పచ్చడి చేసేద్దాము. అన్నీ కట్ చేసినావా? ఇంకా టమాటో ఒకటేనా? బిర్యానీకి కావాల్సినవన్నీ ఇక్కడ కటింగ్ అయితే చేస్తున్నారు మా హస్బెండ్, కటింగ్ మాస్టర్. ఆనియన్స్ అయిపోయింది, ఇప్పుడు టమాటో కట్ చేయాలి. అక్కడైతే కటింగ్ చేస్తున్నారు మా హస్బెండ్. ఇప్పుడైతే గోంగూర పచ్చడి అయితే చేసేద్దాము. గోంగూర పచ్చడి చేయడానికి ముందుగా అయితే స్టవ్ పైన బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి. పచ్చిమిర్చి కొద్దిగా వేగాలి, మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి అయితే వేగిపోయింది. ఇప్పుడు గోంగూర వేసుకునేద్దాము. గోంగూర బాగా మగ్గించుకునేయాలండి. గోంగూర అయితే మగ్గిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా ఒక గుప్పుడు వేసుకుంటున్నాను. ఇవి కూడా బాగా మగ్గించుకునేయాలి. కొత్తిమీర, పుదీనా కూడా మగ్గిపోయింది. ఇప్పుడు టమాటా వేసుకునేద్దాము. ఇలా సన్నగా పొడుగ్గా అయితే కట్ చేసుకునేసాను. మీకు ఇంకా లూజ్గా కావాలి అనుకుంటే టమాటా ఎక్కువ వేస్ట్ చేసుకోండి. ఈ టమాటా కూడా బాగా మగ్గిపోవాలి. టమాటా అయితే మగ్గిపోయింది. ఇప్పుడు కొంచెం దంచుకున్న తెల్లగడ్డ, కరివేపాకు ఈ 2 కూడా వేసుకునేయాలి. వేసుకొని బాగా కలుపుకునేయాలి. ఇప్పుడు రాళ్ళుప్పు అయితే వేసుకునేయాలి. కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియాల పౌడర్ ఈ 2 కూడా వేసుకొని కొద్దిగానే వేసుకున్నాను. 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. 2 వేసుకొని బాగా కలుపుకునేయాలి. మీకు కొద్దిగా లూజ్గా కావాలంటే వాటర్ వేసుకోవచ్చు. కొద్దిగా వేస్తున్నాను వాటరు, ఎక్కువ వేసుకోవద్దండి, చట్నీ బాగుండదు.
ఇప్పుడు కొంచెంసేపు ఉడకనిద్దాము. గోంగూర అయితే ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టేద్దాము. ఇది బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టించుకోవాలి. మిక్సీ పట్టించేటప్పుడే కొన్ని పచ్చి ఉల్లిపాయలు వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకుంటే తినేదానికి బాగుంటుంది. ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే బిర్యానీ చేసుకుందాము. బిర్యానీ అయితే నేను దీంట్లో అయితే చేస్తున్నాను. ఇది కొత్తగా తీసుకున్నాను, ఇంతకుముందు వీడియోలో కూడా చూపించినాను కదా. ఇప్పుడు దీంట్లో అయితే చేస్తున్నాను బిర్యానీ. ఇది వేడవడానికి ఎంత టైం పడుతుందో ఏమో. డబుల్ మసాలా వేసి బిర్యానీ చేస్తున్నాను అని చెప్పాను కదా. ముందుగా అయితే బిర్యానీకి కొంచెం సింపుల్ మసాలా అయితే మనం వేయించుకోవాలి. ఫస్ట్ ఆ మసాలా అయితే వేయించుకునేద్దాము. మా ఆయన అయితే అన్నీ చక్కగా కట్ చేసి ఇచ్చేసారు. ఇప్పుడైతే మనం మసాలా వేయించుకునేద్దాము. ముందుగా అయితే ఆయిల్ వేసుకుందామండి. కొద్దిగానే వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకున్నాక ఒక 4 పచ్చిమిర్చి, కొన్ని ఆనియన్స్, ఒక 2 ఆనియన్స్, చిన్న సైజు ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఆనియన్స్ లైట్గా వేగిపోవాలండి. ఆనియన్స్ అయితే లైట్గా వేగిపోయాయి. ఇప్పుడు కాజు అయితే వేసుకుందాము. ఒక 5 కాజు పప్పులు అయితే వేసుకున్నాను. ఇవి కూడా లైట్గా వేయించుకునేద్దాము. ఇప్పుడు టమాటా, ఒక 2 టమాటాలు సన్నగా కట్ చేసి వేసుకున్నాను. తర్వాత కొత్తిమీర, పుదీనా ఇవన్నీ బాగా మెత్తగా మగ్గిపోవాలి. ఇవన్నీ బాగా మగ్గిపోయాయి. ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి తీసుకునేద్దాము. ప్లేట్లోకి అయితే తీసుకునేసానండి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టించుకునేయాలి. ఇదే బాండిలో నెయ్యి అయితే వేసుకుంటున్నానండి. నెయ్యి, ఆయిల్ 2 వేసుకుంటాను. నెయ్యి వేస్ట్ చేసుకుంటే బిర్యానీ ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ కొద్దిగా వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ గరం మసాలాలు అన్నీ వేసుకుంటున్నానండి. చెక్క, లవంగం, ఇలాచి, షాజీరా, అనాస పువ్వు, స్టార్ పువ్వు, తర్వాత కస్తూరి మేతి కూడా వేసుకుంటున్నాను. తర్వాత పచ్చిమిర్చి, తర్వాత ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ తొందరగా వేగడానికి సాల్ట్ అయితే కొంచెం వేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేయాలండి. మూత పెట్టి మగ్గించుకునేద్దాము. ఆనియన్స్ అయితే వేగిపోయాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక బాగా కలుపుకునేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకునేయాలి. చికెన్ వేసుకున్నాక బాగా కలుపుకునేయాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు బాగా ఉడకనిద్దాము. చికెన్ అయితే 3 నిమిషాలు ఉడికిపోయిందండి. చికెన్లో వాటర్ కూడా మంచిగా వచ్చింది. ఇప్పుడు టమాటా వేసుకునేద్దాము. తర్వాత కొత్తిమీర, పుదీనా ఇవి కూడా వేసుకునేద్దాము. ఈ 2 వేసుకొని కలపకుండా మూత పెట్టి 1 నిమిషం అయితే మగ్గించుకుందామండి. టమాటా, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ లైట్గా మగ్గిపోయాయండి. ఇప్పుడు కలుపుకునేద్దాము. ఇప్పుడు మనం ముందుగా మసాలా వేయించి మిక్సీ పట్టించుకున్నాం కదా, ఆ మసాలా కూడా వేసేద్దాము. ఇప్పుడు మూత పెట్టి ఇంకొక 2 నిమిషాలు బాగా ఉడకనిద్దాము. మసాలా బాగా ఉడికిపోయిందండి. చికెన్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఎసురు వేసుకునేద్దాము. నేను 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను. నేను 2 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టి ఎసురు బాగా తెల్లనిద్దాము. ఎసురు అయితే బాగా తెల్లుతుందండి. ఇప్పుడైతే రైస్ వేసుకునేద్దాం. నానబెట్టుకున్న రైస్ అయితే వేసుకునేద్దాం. రైస్ అయితే వేసుకునేసామండి. ఇప్పుడు నిమ్మరసం కూడా వేసుకునేస్తున్నాను. ఒక నిమ్మకాయ రసం తీసి వేసుకున్నాను. ఇప్పుడు మొత్తం బాగా కలుపుకునేయాలి. సాల్ట్ చెప్పడం మర్చిపోయినానండి. సాల్ట్ చూసి వేసుకోండి. నేను కొద్దిగా వేసుకుంటున్నాను. వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి రైస్ దగ్గర పడే వరకు ఉడికించుకునేయాలి. రైస్ అంతా దగ్గర పడిపోయిందండి. ఇప్పుడు నెయ్యి అయితే కొద్దిగా వేసుకుందాము. కొద్దిగా గరం మసాలా, తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ అండి, తర్వాత కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసుకున్నాక మూత పెట్టి దమ్ చేసుకునేద్దాము. ఒక 10 నుంచి 15 నిమిషాలు దమ్ చేసుకుంటే మనకు రైస్ రెడీ అయిపోతుంది. 15 నిమిషాల తర్వాత చూపిస్తాను.
15 నిమిషాలు అయితే అయిపోయింది. ఇప్పుడు చూద్దాము. ఒకసారి బాగా కలుపుకునేద్దామండి. కలుపుకున్న తర్వాత రైస్ ఉడికిందా లేదా చూద్దాము. రైస్ అయితే ఉడికిపోయిందండి. కలుపుకున్న తర్వాత చూసుకోవాలి ఉడికిందా లేదా అని. రైస్ అయితే ఉడికిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకునేద్దాం. వేడి వేడిగా చికెన్ బిర్యానీ డబుల్ మసాలా వేసి చేసింది. సూపర్గా ఉంటుంది టేస్ట్. బిర్యానీ అయిపోయింది. తిందాం. చిన్నోడు ఆల్రెడీ తనిఖీ చేస్తున్నాడు. బిర్యానీ అయితే సూపర్గా ఉంది. ఆల్రెడీ టేస్ట్ చేశాను. చాలా బాగుంది. మసాలా అన్నంలో బాగా మా పిల్లలకు కూడా బాగా నచ్చేసింది. నేను అక్కడ చేస్తా అంటే గుమ్మాయిస్తుంది. ప్లేట్లు పట్టుకొని నిలబడతా ఉన్నారు. చట్నీ అవసరం లేదు దాంట్లో. చట్నీ వేస్ట్. గోంగూర చట్నీ కూడా చేసేసాను. చాలా బాగా కుదిరింది గోంగూర చట్నీ కూడా. ఈరోజు అయితే ఫుడ్ రెండు చాలా బాగా కుదిరినాయి. ఇంక తినేద్దామా. బిర్యానీ అయితే అయిపోయింది. అసలు టేస్ట్ మామూలుగా లేదు. నేను ఆల్రెడీ టేస్ట్ చేసాను. గోంగూర పచ్చడి వేసుకొని తినలేదు. అది ఇప్పుడు టేస్ట్ చేద్దాం. కీరకాయ కూడా మా ఆయన ఇలా పెట్టాడు. అద్భుతంగా ఉంది. ఇలా చేసుకుంటే చాలా ప్రశాంతంగా తృప్తిగా తింటాం. అసలు డబుల్ మసాలా వేసి చేశాను కదా, చాలా బాగా కుదిరింది. అమృతం లాగా ఉందంట. అసలు గోంగూర పచ్చడి వేసుకుని తింటా అంటే ఇంకా చాలా బాగుంది. అసలు నిజంగా చాలా బాగుంది. చాలా బాగుంది. ట్రై చేయండి తప్పకుండా. చాలా బాగా కుదురుతుంది. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా అద్దరిపోతుంది. అంత బాగుంది. ఈరోజు మా ఇంట్లో లంచ్ స్పెషల్ ఇదే అనమాట. అసలు చెప్పలేను, టేస్ట్ చేస్తే తెలుస్తుంది. అంత బాగుంది. ఇప్పుడు నేనైతే ఎక్కువగా మాట్లాడకుండా తినేసేయాలి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. ఫస్ట్ లైక్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. బిర్యానీ అయితే చాలా రకాలుగా చేస్తూ ఉంటాను. దాంట్లో ఇదొక రకం అనమాట. నిజంగా టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది. ఒకసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. టేస్ట్ చేస్తే కానీ తెలీదు. మా ఇంట్లో వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చేసింది. ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. ఇంకేదైనా రెసిపీ నేను చేయాలంటే తప్పకుండా కామెంట్ చేయండి. నేను చేయడానికైతే తప్పకుండా ట్రై చేస్తాను. ఇంక ఈ వీడియో అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నానండి. వీడియో చూసి ఎలా వెళ్ళిపోకుండా లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి చూడండి. అంతే వీడియో. Thanks for watching. See you all. Bye.